నా పెద్దలతో నీవు నోటి నియమములను జయించుదును. 2026 మార్చి 1 ఆదివారం. ఈ రోజు ఉదయం మన ధ్యానానికి యెహోషువ 6:20 నుండి ఎంపిక చేశాను. అందుకని ప్రజలు పూర్కించిరి, శంఖాలు పూరించబడిరి. ప్రజలు శంఖ శబ్దము వినిరాస్తే ప్రజలు గొప్ప పొర్కలాడారు, గోడ కూలిపోయెను. ప్రజలు నగరములోకి ప్రతి మనిషి తన ముందు నొక్కి చేరిరి, నగరమును స్వీకరించిరి. శుభ ప్రభాతం స్నేహితులారా. ప్రతి యుద్ధమును పోరాడవలసరు లేదు. విశ్వాసమే యుద్ధాలను గెలిపిస్తుంది. ఈ శ్లోకముపై ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యాన అవసరము విశ్వాసము వల్ల విజయము. యెహోషువకు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి వాగ్దానము చేయబడిన దేశములోకి తీసుకెళ్లే బాధ్యత ఇవ్వబడింది. మోషే వారిని నడిపించుటకు చాలా సంవత్సరాలు గడిచాయి. కాని దేవుడు మోషేను వాగ్దాన దేశములోకి ప్రవేశించనివ్వకుండా యెహోషువకు బాధ్యతను అప్పగించి యెహోషువ వారిని వాగ్దాన దేశములోకి నడిపించాడు. యెర్రీకోలోకి ప్రవేశిస్తున్నప్పుడు దేవుడు వారిని యుద్ధము చేయమని చెప్పలేదు. మీ దేవుడు గోడ చుట్టూ తిరగమని చెప్పాడు. అది వారి విధేయత. దేవుడు యెర్రీకోను వారికి ఇస్తానని చెప్పాడు. వారు ప్రభువులో విశ్వాసము కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ వారు యుద్ధము చేయకుండా ఉన్నారు. వారు ప్రభువు చెప్పినట్టు విధేయత చూపించి ప్రభువులో నమ్మకముంచాలి. వారు 7 సార్లు తిరిగినందున గోడలు బలహీనమవుతాయని కాదు. వారు పోర్కినందున గోడలు కూలతాయని కాదు. గోడలు కూలాయి ఎందుకంటే దేవుడు కూల్చాడు. వారు చుట్టూ తిరిగి ప్రభువు విధేయత చూపారు. వారు కేవలం పోర్కి ప్రభువు విధేయత చూపారు. ఇప్పుడు ప్రభువులో నమ్మకముంచారు. ప్రభువులో విశ్వాసము కలిగి ఉండటమే వారికి విజయాన్ని అనుభవించనివ్వింది. స్నేహితులారా, మన జీవితములో ఎదుర్కొనే ప్రతి యుద్ధమును పోరాడాల్సిన అవసరము లేదు. దేవునిపై విశ్వాసము కలిగి ప్రభువు విధేయత చూపాలి. మనం ఊహించలేని పనులలో దేవుడు విధేయత చూపమన్నప్పుడు కొందరు గోడ చుట్టూ తిరగడం అంటే ఏమిటి అనుకుని ఉండవచ్చు. అది కేవలం విధేయత. కాబట్టి గోడ చుట్టూ తిరగమని చెప్పబడితే తిరిగి దేవుడు ఆ స్థలమును మనకు ఇస్తానని హామీ ఇస్తే విశ్వాసముంచి మనం చూడవచ్చు. అసాధ్యమైనది సాధ్యమవుతుంది. ప్రార్థన. కృపామయుడైన దేవా, మా స్వర్గీయ తండ్రి, మమ్ము విధేయత చూపించుటకు మరియు నమ్ముటకు సహాయపడుము. మనం గొప్ప అద్భుతాలను అనుభవించుటకు క్రీస్తు నామమున కాగా మేము ప్రార్థిస్తున్నాము. ఆమెన్.